సామెతల గ్రంథము 17వ అధ్యాయం 17వ వచనం. సామెతల గ్రంథము 17వ అధ్యాయం 17వ వచనం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడిగా నుండును. హల్లెలూయా. ఎట్లా ఉంటాడంటండి? నిజమైన స్నేహితుడు ఎలా ప్రేమిస్తాడంట? మీకు కానీ నాకు కానీ మన జీవితంలో మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా కొంతమంది స్నేహితులు ఉంటారు కదా. అది మీ ఇంటి దగ్గర కానీ, చదువుకున్న రోజుల్లో కానీ, కాలేజెస్లో కానీ, లేదంటే మన వ్యాపార స్థలాల్లో కానీ, ఉద్యోగ స్థలాల్లో కానీ ప్రతి మనిషికి కూడా స్నేహితులు ఉంటారు. చాలాసార్లు మనం అనుకుంటాం, వీళ్ళు నా బెస్ట్ ఫ్రెండ్స్, నేను వీళ్ళతో ఏది షేర్ చేయకుండా ఉండలేను. అంటే మన జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని, మన జీవితంలో జరిగే ప్రతి కష్టాన్ని, నష్టాన్ని, బాధని అన్నీ కూడా మనకి ఎవరైతే బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారో వాళ్ళతో మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. కానీ కొన్నిసార్లు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయంటే, వీళ్ళు నా బెస్ట్ ఫ్రెండ్లు అని అనుకున్న వాళ్ళు కూడా కష్టం వచ్చినప్పుడు మనల్ని ఏం చేస్తారంటే విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. అవునా కాదా? ప్రియులారా, ఆలోచన చేయండి. దేవుని వాక్యం అంటుంది, నిజమైన స్నేహితుడు ఎలా ఉంటాడంట? విడువక ప్రేమించును, దుర్దశ అంటే కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, నింద వచ్చినప్పుడు అలాంటి నిజమైన స్నేహితుడు నీకు ఎలాగుంటాడో తెలుసా? సహోదరుడిగా, ఒక అన్నగా, ఒక అక్కగా, ఒక తమ్ముడుగా, ఒక చెల్లిగా, సహోదరుడిగా, సహోదరిగా నీ జీవితంలో ఉండాలి. వాళ్ళు మాత్రమే నిజమైన స్నేహితులు. ఎవరుంటారు మరి? ఎవరు మనకి నిజమైన స్నేహితులుగా ఉంటారు అంటే, ఈ లోకంలో మనం ఆలోచన చేస్తే, నా జీవితంలో చాలాసార్లు నేను గమనించాను, వీళ్ళు నా బెస్ట్ ఫ్రెండ్స్, ప్రతిదీ నేను వీళ్ళతో షేర్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా కొన్నిసార్లు కష్టం వచ్చినప్పుడు అక్కడే వదిలేసి వెళ్ళిపోయిన సందర్భాలు నేను ఎన్నో చూశాను నా జీవితంలో. మీ జీవితంలో కూడా మీరు చూసే ఉంటారు కదా. ప్రియులారా, ఆలోచన చేయండి. మనకు ఒక నిజమైన స్నేహితుడు ఉన్నాడు. ఆయన ఎవరంటే నీవు నేను ఆరాధన చేసే యేసు మాత్రమే. చప్పట్లు కొడదాం ఒకసారి. ఎవరు ఆయన? మన యేసు ఎవరు అంటే, ఆయన మనకు ఒక తల్లిగా ఉన్నాడు, ఒక తండ్రిగా ఉన్నాడు. ఈ రోజున ఆయన మనకు ఎలా పరిచయం అయ్యాడంటే, ఈ రోజున మనకు ఆయన ఎలా ప్రత్యక్షం అయ్యాడంటే, నా జీవితంలో ఒక నిజమైన స్నేహితుడిగా ఆయన ప్రత్యక్షం అయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నేను మొట్టమొదటిగా నేను ఎవరికి ఫ్రెండ్షిప్ డే చెప్పానో తెలుసా? యేసయ్యకి చెప్పాను. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే యేసయ్య. చెప్పగలమా మనం దేవునితో మాట? నీ దుర్దశలో, నీ కష్ట సమయంలో నీతో ఉండే ఏకైక స్నేహితుడు ఎవరైనా ఉన్నారు అంటే నీవు నేను ఆరాధన చేసే యేసయ్య మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన స్నేహితులు, మన ఫ్రెండ్స్ మనల్ని మంచి మార్గంలో నడిపించే వాళ్ళుగా మనకు ఉండాలి. ముఖ్యంగా పెద్దవాళ్ళ మాట పక్కన పెడితే యవ్వనస్తులకు నేను చెప్తున్నాను, ఈ స్నేహము అనే విషయంలో చాలామంది మోసపోతున్నారు. ఈ స్నేహము అనే విషయానికి వచ్చేసరికి చాలామంది భయంకరమైన చెడు స్నేహాలకి అలవాట్లు అయిపోయి, లేదు అంటే వీడు నా ఫ్రెండు, వీడి మాట నేను వినాలి. వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? ఒకవేళ దేవుని యందు భయభక్తులు కలిగిన స్నేహితులు అనుకోండి, వాక్యానుసారంగా ఉంటారు, మంచిదే. కానీ నీ స్నేహితుడు అన్యుడైతే గనక, నీ స్నేహితుడు, నీ బెస్ట్ ఫ్రెండ్, నీ స్నేహితుడు ఒకవేళ లోకస్తురాలైతే గనక వాళ్ళు నీకు చెప్పే సలహాలు లోక సంబంధమైనవిగా ఉంటాయి. వినకూడదు, అలాంటి వారి మాటలు మనము వినకూడదు. ఒకవేళ లోకంలో ఒక మాట ఉంటుంది, నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నీవెవరో నేను చెప్తానంటారు. అర్థమైందా మాట? నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నువ్వు ఎలాంటి వ్యక్తివో నేను చెప్పగలను అంటాను. ప్రియులారా, ఆలోచన చేయండి. మనము స్నేహించే స్నేహాన్ని బట్టి మన జీవితము చాలా ఆధారపడి ఉంటుంది, చాలా ప్రభావం చూపిస్తుంది మన స్నేహితుల ద్వారా. కాబట్టి యవ్వనస్తులుగా ఉన్న మన జీవితంలో మనం ఏం చేయాలంటే మంచి స్నేహితులను మనం ఎన్నుకునే వారంగా ఉండాలి. ఒకవేళ నీకు ఈ లోకంలో ఎవ్వరూ మంచిగా కనిపించలేదా, ఎవ్వరితో స్నేహం చేయకు. ఒక మంచి స్నేహితుడు మనకున్నాడు, ఆయనతో మాత్రమే మనం స్నేహం చేసేవారంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నేను ఆరాధన చేసే యేసయ్య ఆయన నిజ స్నేహితుడు, ఆయన మంచి స్నేహితుడు, ఆయన మన కొరకు ప్రాణం ఇచ్చిన ప్రాణప్రియుడు. హల్లెలూయా. మన స్నేహితులు చెప్తారు, ఇదిగో ఈ స్మోక్ చేయకపోతే నేను నిన్ను వదిలేస్తా, నాతో నువ్వు డ్రింక్ చేయకపోతే నేను నిన్ను వదిలేస్తా, నాతో నువ్వు సినిమాకి రాకపోతే నిన్ను వదిలేస్తా. ఒకసారి యవ్వనస్తులుగా ఉన్న మీరు మీ గుండెల మీద చేసుకుని చెప్పండి,
ఎన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు మీకు ఎదురై ఉండవచ్చు మీ జీవితంలో? ఎన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు మీ ఫ్రెండ్స్ మీతో, నువ్వు నాతో సినిమాకి రాకపోతే నేను నీతో మాట్లాడను, నాతో నువ్వు ఒక దమ్ము లాగకపోతే నేను నీతో మాట్లాడను, నాతో నువ్వు డ్రింక్ చేయకపోతే నేను నీతో మాట్లాడను. ప్రతి యవ్వనస్తుడి జీవితంలో ఇలాంటి మాటలు, ఇలాంటి సమస్యలు ఖచ్చితంగా ఎదురవుతాయి. నాకు ఎదురైనవి యవ్వనస్తుడిగా ఉన్నప్పుడు. అయినప్పటికీ కూడా మనం ఏం చేయాలో తెలుసా? మన స్నేహితుల కొరకు మనం ఏమీ చేయకూడదు. మన నిజ స్నేహితుల కొరకు మనం ప్రాణం పెట్టడానికైనా మనం సిద్ధపడాలి. హల్లెలూయా. ఎవరి కొరకు మనం ప్రాణం పెట్టాలి? నిజ స్నేహితుడి కొరకు. ఈరోజు ఈ స్నేహం అనే ముసుగులో ఎన్నో భయంకరమైన అరాచకాలు, ఈరోజు ఈ స్నేహం అనే ముసుగులో, లేదంటే లోకంలో ఈ ప్రేమ అనే ముసుగులో లోకంలో ఎన్నో భయంకరమైన అరాచకాలు జరుగుతున్నాయి వాక్య జ్ఞానం లేని వారికి. కానీ ఒక క్రైస్తవుడిగా నువ్వు ఏ స్నేహితుడి దగ్గర మోసపోవడానికి వీల్లేదు. నీ దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి, అందరూ నీకు ఫ్రెండ్సే. అదే ఒకసారి నీ దగ్గర డబ్బులు పోయినాయి అనుకోండి, ఎవరైనా నీ దగ్గరికి వస్తారా? ఈ మధ్యకాలంలోనే ఎన్నో విషయాలు నా చెవును పడినప్పుడు, ఈ మధ్యకాలంలోనే ఎన్నో విషయాలు నేను విన్నప్పుడు నా హృదయం ఎంతగానో, నిజమే ప్రియులారా, మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు, మన దగ్గర బలగం ఉన్నప్పుడు, మనకు పదవి ఉన్నప్పుడు, అబ్బబ్బబ్బా ఎక్కడెక్కడ వారో నీ చుట్టాలు అందరూ వచ్చేస్తారు నీ దగ్గరికి కదా. ఒక్కసారి నీ దగ్గర ఉన్న డబ్బు అయిపోతే, ఒక్కసారి నీ అందం పోతే, ఒక్కసారి నీ బలగం పోతే, ఒక్కసారి నీ పదవి పోతే వాళ్ళందరూ నీ దగ్గరికి వస్తారా? ఆలోచించేయి. రారు ప్రియులారా. కాబట్టి ఈరోజు నీవు నేను ఆరాధన చేసేది యేసయ్యని మనము ఒక మంచి స్నేహితుడిగా మనం చేసుకునే వారంగా ఉండాలి. ఈ కొద్ది మాటలు ప్రభు దీవించిన గాక. అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. హల్లెలూయా.